జనసేన పార్టీకి ఒక అద్భుతమైనటువంటి ఆలోచన పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో తీసుకొచ్చారు. జనసేన పార్టీకి సంబంధించి ఎవరైతే జన సైనికులు, ముఖ్యంగా క్రియాశీలక కార్యకర్తలు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇన్సూరెన్స్ పాలిసీని అప్పట్లో తీసుకొచ్చారు. దాంట్లో భాగంగా మొన్న ఎలక్షన్స్‌కి సంబంధించి జరిగినప్పుడు కొంత అంటే ఎలక్షన్ కోడ్ అమల్లో ఉండటం వల్ల దాన్ని సరిగ్గా చేయలేకపోయారు. అయితే జూలై 18వ తేదీ నుండి 28వ తేదీ వరకు ఈ జనసేన పార్టీకి సంబంధించి 4వ విడత క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మొదలుపెట్టారు. జన సైనికుల కుటుంబాలకు భరోసా కల్పించేలా ప్రమాదవశాత్తు గాయపడిన వారికి ఆదుకునేందుకు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చినటువంటి క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని జూలై 18 నుండి 28 వరకు కూడా నిర్వహించేందుకు ప్లాన్ చేసుకుంటున్నారు. సో ఇది ఒక అద్భుతమైనటువంటి పాలసీ అనుకోవచ్చు. మనందరికీ తెలుసు జనసేన పార్టీలో ఎవరైనా యాక్సిడెంట్ అయిన కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఇబ్బంది అయ్యి చనిపోతే కనుక వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వడంతో పాటు అంతేకాకుండా ఏదైనా యాక్సిడెంట్‌కి సంబంధించి అయినప్పుడు కూడా ఆర్థికంగా వాళ్ళు సహాయం చేశారు, చేస్తున్నారు కూడా. అనేక మందికి పవన్ కళ్యాణ్ గారే స్వయంగా ఇవ్వడం జరిగింది 5 లక్షలు. చాలా మందికి దెబ్బలు తగిలినప్పుడు హాస్పిటల్ ఖర్చులకు కూడా ఇవ్వడం కూడా జరిగింది. సో ఏదేమైనా సరే ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అనుకోవచ్చు. జనసేన పార్టీలో తెలంగాణ, ఆంధ్రాకి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా ఇది చాలా బలంగా ఉపయోగపడినటువంటి కార్యక్రమం. ఈసారి కూడా మళ్ళీ ఎలక్షన్స్‌కి ఉండటం వల్ల అది కుదరలేదు. మళ్ళీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు దీన్ని ముందుకు తీసుకొచ్చారని చెప్తున్నారు. సరే, దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ అయితే మనకి రేపు ఎల్లుండో వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. అఫీషియల్‌గా జనసేన పార్టీ వెబ్సైట్ నుంచి బయటకు వస్తే మాత్రం ఇది ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమం అని మనందరికీ తెలుసు. దీనికి కూడా చాలా మంది యూజ్ చేసుకోవాలనుకునే వాళ్ళు మాత్రం ఈసారి భారీ ఎత్తున అత్యధికంగా సభ్యత్వాలు నమోదయ్యే అవకాశం అయితే ఈసారి కనిపిస్తుంది. ఇప్పటివరకు ఏ పార్టీ చేయనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టి ఇప్పటికే 3 సంవత్సరాలు పైగా అవుతుంది. ఇది 4వ సంవత్సరం, 4వసారి. ఇది ఇంకా ఎక్కువగా ఈసారి భారీ స్థాయిలో చేరుకునే అవకాశం